టి ధనలక్ష్మి, ఆశా వర్కర్ యూనియన్ A2 జిల్లా అధ్యక్షురాలిని. ఈ రోజు మేము ఈ విధంగా ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఫిబ్రవరి 8వ తారీఖు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి కొన్ని జీవోలు గవర్నమెంట్ మాకు ఇస్తామని చెప్పి మినిస్టర్ కాపీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 9 నెలలైనా సరే వాటి గురించి ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇస్తామంటుంది, కానీ మరి వాటికి జీవోలకు సంబంధించి ఏమి అమలు చేయలేదు. కాబట్టి ఈ రోజు మేము ముఖ్యంగా ధర్నా చేయటం ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఇస్తామన్న రికార్డులు మరి ఎప్పుడు ఏప్రిల్ కొత్త రికార్డులు మేము పెట్టాలి, కానీ ప్రభుత్వం తోటి మాకు కొత్త రికార్డులు ఇవ్వలేదు. అలాగే ఆశాలకి అసలుకి కనీసం వేతనం లేదు. మరి అన్ని సరుకులకు సంబంధించి మరి అన్ని రేట్లు అయితే పెరుగుతుంది, కానీ మా జీతం అయితే మటుకు పెరగలేదు. మరి పోయిన ప్రభుత్వం మాకు 10,000 అన్న పేరుతో 24 గంటల వెట్టి చాకరీ మాకు గురవుతున్నాము. అలాగే మరి కనీస వేతనం పెంచమని కూడా ఈరోజు డిమాండ్ మేము చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వాన్ని. అలాగే మరి మాకు కనీసం సెలవులు లేవు. ముందు ముఖ్యంగా సెలవు కావాలంటే ప్రతి ఒక్కరిని మేము పర్మిషన్ అడగాలి. అలాగే మాకు వారాంతపు సెలవులు, మెటర్నిటీ లీవ్తో ఉండేటువంటి సెలవులు మాకు ఇవ్వమని ఈరోజు ముఖ్యంగా డిమాండ్ చేయడం గవర్నమెంట్ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మేము మరి కనీసం మరి మాకు ఆశాలకి నాణ్యమైన యూనిఫామ్ కూడా లేదు, నాణ్యమైన సెల్ ఫోన్లు కూడా లేవు. అందుకని నాణ్యమైన సెల్ ఫోన్లు, నాణ్యమైన యూనిఫామ్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్, ఇదివరకు మాకు ఆశాలకు రిటైర్మెంట్ లేదు. మరి గత ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ అని చెప్పి 60 సంవత్సరాలకు తీసేయడం జరిగింది. అలాగే మేము కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వయో పరిమితి పెంచమని ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గత ప్రభుత్వం ఒప్పందం చేసింది, కానీ జీవో అమలు చేయలేదు. కానీ రిటైర్మెంట్ మటుకు మా ఆశాలు చేస్తూనే ఉన్నారు. అలాగే 62 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ చేయకుండా ఆపమని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే మాకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు 60,000 రూపాయలు ఇచ్చి రిటైర్మెంట్ చేయమని చెప్పి ఈరోజు ప్రధానంగా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగనే మాకు చాలా మంది ఆశాలు మేము అనారోగ్యం పాలే చనిపోతూ ఉన్నారు. అలాగే మాకు మట్టి ఖర్చులు కనీసం 20,000 రూపాయలు మట్టి ఖర్చు ఇచ్చి మరి మాకు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ ధర్నా యొక్క ఉద్దేశం మరి ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే అమలు చేయాలి. చేయలేని పక్షంలో మరి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఏకమయ్యి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. నా పేరు టి ధనలక్ష్మి, ఆశా వర్కర్ యూనియన్ A2 జిల్లా అధ్యక్షురాలిని.